గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ నిన్న జరిగిన క్లాస్ కంటిన్యూషన్ గాంధీ గారు భారతదేశంలో నిర్వహించిన మొదటి ఉద్యమం బాగా గుర్తుపెట్టుకోవాలండి. చంపారణ. గాంధీ గారు 1915లో భారతదేశానికి వచ్చారు. వచ్చిన వెంటనే మూవ్మెంట్స్ని అక్కడ స్టార్ట్ చేయలేదు. 1916 లక్నో సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిశారు. కలిసిన తర్వాత భారతదేశంలో జరుగుతున్న సమస్యల గురించి చర్చించారు. జస్ట్ ఏంటి భారతీయ ప్రాబ్లం ఏంటి, ప్రజల సమస్యలు ఏంటి, నేను ఉద్యమం స్టార్ట్ చేయాలంటే నా సిద్ధాంతాలు ఏంటి, నా సిద్ధాంతాలు ప్రజలకు నస్తాయి లేవా, వీటినన్నింటినీ చర్చించారు. ఇలాంటి సందర్భంలో మనకు ఫస్ట్ గాంధీ గారికి విజయవంతం ఇచ్చిన ఉద్యమం, అలాగే గాంధీ గారు నిర్వహించిన మొదటి ఉద్యమం చంపారన్ రైతు ఉద్యమం. బాగా గుర్తుపెట్టుకోండి, చంపారన్ రైతు ఉద్యమం. ఇది ఎక్కడ ఉందంటే బీహార్ జిల్లాలో ఉంది. ఇప్పుడు కూడా ఉంది, బీహార్ జిల్లాలో ఉంది. 1917 ఏప్రిల్ 10న ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. 1917 ఏప్రిల్ 10న ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఎందుకు ఏంటి ఈ ఉద్యమం అంటే, ఈ ఉద్యమం ఇక్కడ చంపారన్ ప్రాంతంలో రైతులు అనుభవిస్తున్న కష్టాల గురించి గాంధీ గారు తెలియజేసిన వ్యక్తి బీహార్ వ్యక్తి ఎవరంటే రాజ్ కుమార్ శుక్లా. రాజ్ కుమార్ శుక్లా ఈయన బీహార్ ప్రజలకి జరుగుతున్న అనే గురించి గాంధీ గారికి వివరించారు. అలాంటి సందర్భంలోనే మనకి ఇక్కడ బీహార్లో నీలిమందు పంటను రైతులు పండిస్తున్నారు. దాన్ని తింకతీయ పద్ధతి అంటారు. 3/20 అంటే 20 రోజులు ఖచ్చితంగా నీలిమందు పండించాలి. ఇది బ్రిటిష్ వాళ్ళ రూల్స్. ఖచ్చితంగా పండించాలి రైతులు. దానివల్ల ధరలు ఉన్నాయా లేవా అని రెండు అంశం. అలాగే పన్నులు వసూలు చేయడానికి తవా షాబాత్ అంటే ఏక మొత్తంలో పన్నులు వసూలు చేయడం, అలాగే పన్నులు చెల్లించడం, ఈ రెండు రకాల పద్ధతులు అనుసరించారు. మామూలుగా రూల్స్ ఏంటంటే పంట సక్రమంగా పంట లేనప్పుడు రైతులు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ఫస్ట్ రూల్స్. కానీ ఈ రూల్స్ని వ్యతిరేకించారు బ్రిటిష్ వాళ్ళు. అలా రైతులు ఇబ్బంది పడుతుంటే అప్పుడు గాంధీ గారు ఈ ప్రాంతాన్ని వెళ్ళి సందర్శించి ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఇది గాంధీ గారికి విజయాన్ని ఇచ్చింది. భారతదేశ స్వాతంత్రానికి పునాది అనుకోవాలి, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు గాంధీ గారితో కలిసి వచ్చిన నాయకులు ఎవరు అంటే నెంబర్ 1 రాజేంద్ర ప్రసాద్. సో ఈయన స్వతంత్ర భారతదేశంలో మనకి రాష్ట్రపతి, మొదటి రాష్ట్రపతిగా గుర్తిస్తారు. అలాగే జేబీ కృపాలని, అలాగే మహాదేవ్ దేశాయ్. గాంధీ గారితో వచ్చిన వాళ్ళండి మహాదేవ్ దేశాయ్. అలాగే మహవర్ ఉల్ హక్ అన్న వ్యక్తులందరూ కలిసి గాంధీ గారితో వెళ్ళారు. వెళ్ళి బ్రిటిష్ వాళ్ళతో గాంధీ గారు చర్చించారు, ఉద్యమాన్ని ప్రారంభించారు. ఒకవేళ పంట సక్రమంగా పంట లేనప్పుడు నష్టపరిహారం చెల్లించే ప్రసక్తే ఉండదు, పన్నులు చెల్లించాల్సిన ప్రసక్తే ఉండదని చెప్పి గట్టిగా వాదించారు గాంధీ గారు. బ్రిటిష్ వాళ్ళతో కలిశారు. అలా కలిసినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఒక అడుగు కిందకేసింది. ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వం కిందకేసిందో భారతీయ స్వతంత్రానికి మనం ఒక అడుగు ముందుకేసాము. ఈ పునాదులు మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా గాంధీ గారు నిర్వహించిన మొదటి ఉద్యమం. దీని మీద బ్రిటిష్ వాళ్ళు గాంధీ గారిని ఫస్ట్ టైం విచారించారండి. 1917 ఏప్రిల్ 18 గాంధీ గారిని మొట్టమొదటిసారి బ్రిటిష్ వాళ్ళు విచారించింది భారతదేశంలో. బాగా గుర్తుపెట్టుకోండి, పోటీ పరీక్షలు అడిగారు. గాంధీ గారిని ఫస్ట్ టైం ఎప్పుడు విచారించారు భారతదేశంలో అంటే 1917 ఏప్రిల్ 18 విచారించారు. దాని మీద ఒక కమిటీ వేశారు, బ్రూమ్ఫీల్డ్ అనే కమిటీ. ఆ కమిటీలోని సిఫార్సులు ఏంటి, వాటి విధానాలు ఏంటి, దీని తర్వాత 1917 నుంచి 1947 దాకా కంటిన్యూషన్ గాంధీ గారి మూవ్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి. మధ్యలో ఇంకా కొన్ని ఉద్యమ నాయకులు వస్తుంటారు, విప్లవ నాయకులు వస్తుంటారు. చివరికి మన 1917లో గాంధీ గారి భాస్కర్, 1947 భారతదేశం స్వతంత్రం. ఈ కంటిన్యూషన్ ఇలాగే పోతుంటుందండి. ఈ చంపారన్ సత్యాగ్రహం మీద వేసిన కమిటీ, దాని విధానాలు, దాని సిఫార్సులు అనేది నెక్స్ట్ క్లాస్లో ఒకసారి చూస్తున్నాం. నెక్స్ట్ క్లాస్లో దాని గురించి చర్చిస్తున్నాం. థ్యాంక్ యూ.